నరసింహ అయితే దీప దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. దీప, నిన్ను నేను ఏమీ అడగను. నువ్వు గేట్లు బద్దలు కొట్టడాలు, కత్తిపీట తీసి పేక మీద పెట్టడాలు ఇవేమీ మనకొద్దు. మనకి శాశ్వతంగా పరిష్కారం ఒకటి చెప్తాను విను అని చెప్పేసి అయితే నరసింహ దీపతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే నరసింహ కాసి అలా చూస్తూ ఉంటుంది. అవును దీప, శౌర్య నాకే పుట్టిన బిడ్డే అయితే మరి ఏ సమస్య లేదు. ఆ బిడ్డను నాకు ఇచ్చేయి అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీపకైతే చాలా కోపంగా వస్తుంది. నా బిడ్డను నాకు శాశ్వతంగా ఇచ్చిస్తే నువ్వు ఎలా బతికినా ఎలా తిరిగినా నేను నిన్ను ప్రశ్నించను, అడగను, ఏం చెయ్యను. నీతో నాకు అసలు సంబంధమే లేదు. నా కూతుర్ని నాకు ఇచ్చేయి అని నరసింహ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అవును దీప, నా బిడ్డ అయితే నాకు ఇచ్చేయి. నీకెందుకు నా బిడ్డతో నీకు అంత తలనొప్పి? నీకు ఆ భారంని నేను ఉంచాలనుకోలేదు. నా బిడ్డను నాకు ఇచ్చేస్తే నా బిడ్డను నేను పెంచుకుంటాను అని నరసింహ అంటూ ఉంటాడు. ఆ మాటలకి చాలా కోపం వస్తుంది దీపకి. అయినా ఏం చేస్తావు దీప, నా బిడ్డను నాకు ఇచ్చి నీకు నచ్చినట్లుగా తిరుక్కో. నువ్వు ఎవరితో ఉన్నా నాకు అనవసరం. ఏం చేసినా నేను నిన్ను ప్రశ్నించను అని చెప్తున్నాను కదా అని దీపతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీపకి కోపం వచ్చిన నరసింహని ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక నరసింహ అయితే నా బిడ్డను నాకు ఇచ్చి అని అంటూ ఉంటాడు. అయినా ఆ మాటలకి దీప చాలా కోపంతో నరసింహం మీదకి చూస్తూ ఉంటుంది.